అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన లైఫ్ని ఎలా మార్చేస్తుందో మనందరికీ తెలుసు కదా. కానీ కొంతమందికి ఇది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, ప్రపంచాన్ని అనుభవించడానికి ఇదొక సరికొత్త మార్గం. సో ఈరోజు మనం గూగుల్ జెమినీ దృష్టిలోపమున్నవారికి ఎలా ఒక ట్రాన్స్ఫర్మేషనల్ టూల్గా మారుతుందో వివరంగా చూద్దాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఎలా సహాయపడుతుంది? ఈ అనాలిసిస్ కేవలం ఫీచర్ల గురించి మాత్రమే కాదు, ఎంపవర్మెంట్ అంటే సాధికారత, ఇంకా కొత్త అవకాశాల గురించి కూడా. సరే, అసలు ఈ డిజిటల్ కంపానియన్ అంటే ఏంటి? ఇక్కడే మనం గూగుల్ జెమినీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది జస్ట్ ఒక యాప్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది ఒక కొత్త రకం మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ అన్నమాట. అంటే ఏంటంటే జెమినీ టెక్స్ట్ని, వాయిస్ని ఇంకా ఇమేజెస్ని కూడా అర్థం చేసుకుని మనకు హెల్ప్ చేయగలదు. మరి దృష్టిలోపమున్న వాళ్ళకి ఇది ఎందుకంత పవర్ఫుల్ అంటే సింపుల్, ఈ టెక్నాలజీ చూపు మీద ఆధారపడటాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. సరే, ఇప్పుడు వద్దాం జెమినీ యొక్క వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్కి. అదేంటంటే చుట్టూ ఉన్న విజువల్ ప్రపంచాన్ని వర్ణించగలగడం. ఇది దృష్టిలోపమున్న వాళ్లకి నిజంగా ఒక వరం లాంటిది. ఒక్క ఫోటో తీసి చూపిస్తే చాలు, జెమినీ మన గదిలో ఏ వస్తువులున్నాయో చెప్తుంది, మనుషుల ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో కూడా వివరిస్తుంది. అంతేకాదు, సైన్ బోర్డుల మీద ఏం రాసుందో చదువుతుంది. కరెన్సీ నోట్లను గుర్తించడం దగ్గర్నుంచి షాప్లో ప్రోడక్ట్ లేబుల్స్ చదవడం వరకు ఇలా రోజువారీ పనుల్లో దీని ఉపయోగం మామూలుగా ఉండదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. జెమినీ నా ముందు ఏముంది అని సింపుల్గా అడిగితే చాలు, వెంటనే దానికి సంబంధించిన సమాచారం మనకొచ్చేస్తుంది. చూసారా ఇది ఎంత సింపులో? రైట్, మరి జెమినీ మన డైలీ లైఫ్లో ఎలా సెట్ అవుతుంది? ఒక సాధారణ రోజులో ఈ ఏఐ అసిస్టెంట్ మనకు ఎలా హెల్ప్ చేస్తుందో ఈ సెక్షన్లో చూసేద్దాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు జెమినీ ఒక ప్రాక్టికల్ అసిస్టెంట్లా పనిచేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దునే లేవగానే న్యూస్ చదివించుకోవచ్చు, సాయంత్రం ఏ టైంకి మందులు వేసుకోవాలో రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి పనిలోనూ ఇదొక మంచి తోడులా ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్, జాబ్స్ విషయానికొస్తే జెమినీ ఎలా సపోర్ట్ చేస్తుందో కాస్త డీప్గా చూద్దాం. ఎస్ఎస్సి, బ్యాంకింగ్, యూపీఎస్సీ లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కష్టమైన కాన్సెప్ట్స్ని కూడా ఈజీగా వివరిస్తుంది. అలాగే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చదివి అర్థం చేయించడం, వాయిస్ కమాండ్స్తోనే ఈమెయిల్స్ రాయించడం, ఇలా ఎన్నో పనుల్లో హెల్ప్ చేస్తుంది. ఇప్పటివరకు మనం ప్రాక్టికల్ పనుల గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ జెమినై అంతకు మించి ఒక లోతైన ఎమోషనల్ సపోర్ట్ని కూడా అందిస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జెమినీ కష్టమైన సమాచారాన్ని కూడా తెలుగు, హిందీ, తమిళ్ లాంటి మన లోకల్ లాంగ్వేజెస్లోకి చాలా సింపుల్గా మార్చేస్తోంది. చూడండి, ప్లీజ్ ఫైండ్ ది ఎంక్లోజ్డ్ ఒఫిషియల్ నోటిఫికేషన్ లాంటి కష్టమైన ఇంగ్లీష్ వాక్యాన్ని ఇదిగోండి, ఇదొక బ్యాంక్ నోటీస్, మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి అని ఎంత సింపుల్గా చెప్పేసిందో. దీనివల్ల చాలా ముఖ్యమైన సమాచారం అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఒక ఏఐ నిజంగా ఒక స్నేహితుల్లా, ఒక కంపానియన్లా ఉండగలదా? ఈ ప్రశ్న మనల్ని ఎమోషనల్ సపోర్ట్, మెంటల్ వెల్నెస్ అనే టాపిక్ వైపు తీసుకెళ్తుంది. దానికి సమాధానమేంటంటే ఒంటరితనం లేదా స్ట్రెస్తో బాధపడేవాళ్లకి జెమినీ చాలా హెల్ప్ చేస్తుంది. ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా మనం చెప్పేది వింటుంది, ఒత్తిడిలో ఉన్నప్పుడు మోటివేట్ చేస్తుంది, ప్రశాంతంగా ఉండడానికి సలహాలిస్తుంది. ఈ రకంగా ఇది ఒక మంచి ఇమోషనల్ సపోర్ట్ సిస్టంలా పనిచేస్తుందన్నమాట. సరే, ఇక ఫైనల్గా చూద్దాం, ఈ ఫీచర్స్ అన్నీ కలిసి దృష్టిలోపమున్నవాళ్ల జీవితంపై ఓవరాల్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. దృష్టిలోపం ఉన్నవాళ్లు మరింత ఇండిపెండెంట్గా జీవించేలా చెయ్యడమే దీని అసలైన లక్ష్యం. ఈ ఒక్క పవర్ఫుల్ వాక్యంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇది వైకల్యం మరియు అవకాశం మధ్య ఉన్న గ్యాప్ను ఫిల్ చేస్తుంది. జెమినీ లాంటి టెక్నాలజీ కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, అది అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఒక వారధి.